అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. 2026 జనవరి 30వ తారీఖు సంబంధించి ముఖ్యాంశాలు అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి రక్త పరీక్షలు లేకుండా మధుమేహ నిర్ధారణ. సెకండ్ వన్ వచ్చి చైనా బ్రిటన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం. 3 అరకు ఉత్సవం ప్రారంభం. 4 లార్డ్ దేశాయ్ పేరుతో విద్యార్థి నిధి. 5 ఆర్థిక సర్వే. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి రక్త పరీక్షలు లేకుండా మధుమేహాన్ని నిర్ధారణ. దీని గురించి అయితే చూద్దాం. రక్త పరీక్షలు లేకుండా రెటీనా చిత్రాల ద్వారా కృత్రిమ మీద ఏఐ ఆధారంగా మధుమేహాన్ని గుర్తించవచ్చనేసి వైద్యులు అయితే చెప్పడం జరిగింది. దీని గురించి అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరంటే మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్, మంగళూరు యనపోయ విశ్వవిద్యాలయం, అమెరికాలోని ఎమోరియా విశ్వవిద్యాలయం వారైతే సంయుక్తంగా అయితే దీని గురించి అధ్యయనం చేసి వివరణ అయితే ఇచ్చారు. మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ వి మోహన్ గారు అయితే మాట్లాడుతూ దేశంలో చాలామందికి మధుమేహం ఉన్నట్లు తెలియడం లేదు, ఎందుకంటే వీళ్ళు క్రమం తప్పకుండా పరీక్షలు అనేవి చేయించుకోకపోవడమే ఇందుకు కారణం అనేసి అయితే చెప్పడం జరిగింది. రక్త పరీక్షలు అవసరం లేకుండా కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా చిత్రాలను తీయడం ద్వారా మధుమేహాన్ని అయితే తెలుసుకోవచ్చు అనేసి అయితే చెప్పడం జరిగింది. ఈ చిత్రాలను ఉపయోగించి ఏ సాంకేతికత రక్తనాళాల్లో నిర్దిష్ట మార్పులను అయితే గుర్తిస్తుందనేసి వివరణ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే ఇటీవలి ఏ విశ్వవిద్యాలయం వాళ్ళు రక్త పరీక్షలు అనేవి లేకుండా రెటీనా చిత్రాల ద్వారా కృత్రిమ మీద ఏ ఆధారంగా మధుమేహాన్ని అయితే గుర్తించవచ్చు అనేసి అయితే చెప్పడం జరిగిందనేసి ఆ విశ్వవిద్యాలయాల పేర్లు అయితే అడగచ్చు. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం వచ్చి బ్రిటన్ చైనా సంబంధాల్లో కొత్త అధ్యయనాలు. దీని గురించి చూద్దాం. సుస్థిర సుదీర్ఘ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అయితే నిర్ణయించుకున్నారు. బ్రిటన్ ప్రధాని 3 రోజులు చైనా పర్యటనలో బీజింగ్లో అయితే అడుగుపెట్టారు. తర్వాత స్టార్మరు గ్రేట్ వాల్ ఆఫ్ ది పీపుల్స్లో జిన్పింగ్తో అయితే సమావేశమయ్యారు. ఈ సమావేశం అనేది దాదాపు కూడా 80 నిమిషాల పాటు అయితే కొనసాగింది. 8 ఏళ్ల తర్వాత బ్రిటన్ ప్రధాని చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో 10 ఒప్పందాలపైన అయితే ఇరు దేశాలు కూడా సంతకాలు అనేవి చేశాయి. వీసా లేకుండా బ్రిటన్ పౌరులు చైనాలోకి ప్రవేశించేందుకైతే బీజింగ్ అనేది అంగీకరించిందని అయితే బ్రిటన్ ప్రధాని అయినటువంటి కీర్ స్టార్మర్ అనే అతను అయితే తెలపడం జరిగింది. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. 8 ఏళ్ళ తర్వాత బ్రిటన్ ప్రధాని అయితే చైనాలో అయితే పర్యటనకు రావడం కూడా ఇదే తొలిసారి. సో ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి అరకు ఉత్సవం ప్రారంభం. దీని గురించి అయితే చూద్దాం. తూర్పు తీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని అయితే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అరకు ఉత్సవాలను అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో అరకు ఉత్సవాలు 2026 అయితే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి అయితే ప్రారంభించారు. దీనిలో విశాఖ ఉత్సవాల్లో భాగంగా అరకు అనకాపల్లి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న పర్యాటక ఉత్సవాలను రానున్న రోజుల్లో ఆసియాలోనే అతిపెద్ద పండగగా అయితే తీర్చిదిద్దుతామనేసి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అయితే పేర్కొన్నారు. లంబసింగిలో 6.5 కోట్లతో రాష్ట్రంలోనే తొలిసారి టెంట్ సిటీ, 5 కోట్లతో కార్వాన్ పార్కులు, 1.23 కోట్లతో హోమ్ స్టేలు అయితే ఏర్పాటు చేస్తున్నామనేసి వివరించారు. గతంలో పర్యాటకం అంటే విలాసవంతమైన హోటళ్ళు, రెస్టారెంట్లకే పరిమితమైంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించిందని కూడా చెప్పడం జరిగింది. ఈ అరకు ఉత్సవాలు అనేవి ఎక్కడ నిర్వహించారని అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి లార్డ్ దేశాయ్ పేరుతో విద్యార్థి నిధి. దీని గురించి అయితే చూద్దాం.
భారత సంతతికి చెందిన ప్రసిద్ధి ఆర్థిక శాస్త్ర నిపుణుడు, విద్యావేత్త లార్డ్ మేఘనాథ్ దేశాయి సంస్కరణార్థం లండన్లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్కి చెందిన విద్యార్థులు ఒక విద్యార్థి సహాయక నిధిని అయితే ఏర్పాటు చేశారు. ఇతను ఏంటంటే ఇటీవల మరణించడం జరిగింది. అతని పేరుతో అయితే ఈ విద్యార్థి సహాయక నిధి అనే దాన్ని ఏర్పాటు చేశారు. లార్డ్ దేశాయ్ స్టూడెంట్ సపోర్ట్ ఫండ్ పేరుతో ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటైన ఈ నిధి విద్యార్థులకు ఆలంబన అనేది అందించనుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఆర్థిక సర్వే. దీని గురించి అయితే చూద్దాం. ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు. దీనిలో అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, వాణిజ్య ముప్పులు వెంటాడుతున్న భారత్లో వచ్చే ఏడాదికి ఆర్థిక వృద్ధి రేటు పరుగులు తీయనుందనేసి అయితే ఈ ఆర్థిక సర్వేలో అయితే వెల్లడించారు. 2026-27 ఏడాదిలో ఆర్థిక వృద్ధి రేటు వచ్చి 6.8% నుండి 7.2% మధ్య అయితే ఉండొచ్చు అనేసి అయితే తెలపడం జరిగింది. వినియోగం, పెట్టుబడుల్లో స్వల్ప తగ్గుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది అంటే 2025-26 వృద్ధి 7.4% కంటే వచ్చే ఏడాదికి అయితే స్వల్పంగా అయితే తగ్గుతూ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దీనిలో అమరావతి నిర్మాణము అరుదైన అవకాశము, ముందు నుంచే అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. ఇది సులభతర జీవనానికి ఇది భవిష్యత్ నగరంగా అయితే నిలుస్తుందని ఆర్థిక సర్వే 2025-26లో అయితే పేర్కొనడం అయితే జరిగింది. వృద్ధి రేటు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి వార్తల్లో వ్యక్తుల భాగంగా హెచ్ఏఎల్కు సిఎండిగా కోట రవి. దీని గురించి అయితే చూద్దాం. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దేశ వైమానిక రంగాల్లో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సిఎండిగా కోట రవిబాబు పేరునైతే సూచించడం జరిగింది. ఈ పదవిలో ఉన్నటువంటి డిఎల్ సునీల్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో అయితే సిఎండిగా కోట రవిని అయితే నియమించాలనేసి అయితే ప్రభుత్వ రంగ సంస్థల సెలక్షన్ బోర్డు అనేది నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు అయితే చేసింది. ప్రస్తుతం ఇదే సంస్థలో ఆపరేషన్ విభాగం డైరెక్టర్గా సేవలందిస్తున్నటువంటి ఆయనకు సిఎండిగా పదోన్నతి అయితే కల్పించాలనేసి అయితే ప్రభుత్వ రంగ సంస్థ సెలక్షన్ బోర్డు అనేది నిర్ణయం అయితే తీసుకుంది. ఈ సిఎండి పదవికి 7 పోటీ చేస్తే అందులో ఇతన్ని అయితే ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. ఇటీవలి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సిఎండిగా ఎవరు నియామకమయ్యారని అడగచ్చు. కోట రవి. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంశం వచ్చి ప్రపంచ ఆశాకిరణం భారత్. దీని గురించి అయితే చూద్దాం. భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా, ఆకర్షణ కేంద్రంగా మారుతుందనేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే పేర్కొన్నారు. ఐరోపా సమైక్యతో ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మహోత్తరమనేసి, దేశంలోని తయారీదారులకు దీని ద్వారా మరిన్ని అవకాశాలు అయితే లభించనున్నాయనేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. ఈయూలోని 27 దేశాల్లో మనం అత్యుత్తమ నాణ్యతతో ఉత్పత్తులు విక్రయించి లాభాలతో పాటు అక్కడి వారి మనసుల్లో కూడా చోటు దక్కించుకోవడానికి అవకాశం ఉందనేసి అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. రిఫార్మ్ అంటే సంస్కరించడం, పెర్ఫార్మెన్స్ అంటే పనిచేయడం, ట్రాన్స్ఫర్ అంటే మార్పు తీసుకురావడం, ప్రజల జీవితాల్లోకి వెళ్ళాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనను కూడా చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఉగ్ర జాబితాలోకి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్. దీని గురించి అయితే చూద్దాం. ఇరాన్పై దాడి చేస్తామని అమెరికా సంకేతాలు పంపుతున్న తరుణంలో ఐరోపా సమైక్య EU అనేది కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. అదేంటంటే ఇరాన్ సైన్యంలో కీలక విభాగమైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ను IRGCని ఉగ్రవాద సంస్థగా అయితే ప్రకటించింది. మరో 15 మందికి ఉన్నత స్థాయి అధికారులపైన కూడా ఆంక్షలైతే విధించింది. ఇరాన్ ప్రదర్శనకారులపై దమనకాండకు పాల్పడినందుకే వీరిపైన ఆంక్షలు తీసుకున్నట్లుగా EU అనేది చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి
మలేషియా అనేది వార్తల్లో నిలిచింది. దీని గురించి అయితే చూద్దాం. ఆకాశం నుంచి కింద పడిన మలేషియా టెలిమెట్రిక్ పరికరం. ఇది ఎక్కడ పడింది అంటే మధ్యప్రదేశ్లోని రాయసేర్ జిల్లా మార్కండి గ్రామంలో అయితే పడింది. వాతావరణ తీవ్రతను కొలిచే పరికరం ఇది. బ్యాటరీతో పనిచేసే ఈ పరికరాన్ని సాధారణంగా బెలూన్ ద్వారా ఆకాశంలోకి అయితే వదులుతారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఆకాశం నుంచి పడినటువంటి టెలిమెట్రిక్ పరికరం ఏ దేశానికి చెందిందని అడగచ్చు. మలేషియా. లేదంటే అది ఎక్కడ పడిందని అడగచ్చు. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఓడలు, వేళ్ళు, వంతెనలకు యునెస్కో గుర్తింపు కోసం దరఖాస్తులు. దీని గురించి అయితే చూద్దాం. ఇది ఎక్కడంటే మేఘాలయలో వాగులు, వంకలు దాటడానికి మర్రి జాతి వృక్షాల ఓడలు, వేర్ల సహాయంతో గిరిజనులు నిర్మించుకున్న వంతెనలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని కోరుతూ యునెస్కోకు దరఖాస్తులు చేస్తున్నట్లుగా మేఘాలయ ముఖ్యమంత్రి అని అతను తెలపడం జరిగింది. దీన్ని లివింగ్ టు బ్రిడ్జెస్గా కూడా ప్రసిద్ధి చెందినవి. గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. చూశారు కదా ఫ్రెండ్స్, 2026 జనవరి 30వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి యూజ్ అయ్యే విధంగా అయితే డిస్కస్ చేస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఇవి క్లాసెస్ అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.